హాయ్ అందరికీ నమస్కారం. మంచి మనసున్న వారికి ప్రజల ఈతి బాధలు, ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలిసి హృదయం కదిలే వ్యక్తులకు అధికారం లభిస్తే ఆ పరిపాలన అద్భుతంగా ఉంటుంది. కటిక పాషాణమైన ప్రభుత్వాన్ని గత 5 ఏళ్లుగా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రకంగా అరాచకంగా పరిపాలన చేశాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి శృతిమెత్తని హృదయం, ప్రతి కష్టానికి చెరించే హృదయం, అలాంటి హృదయానికి అధికారం దక్కితే ఆకాశమే హద్దుగా ప్రజలకు సేవ చేయగలుగుతారు. అది ఇవాళ నిరూపితమైంది కూడా. పవన్ కళ్యాణ్ గారు గతంలో రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎందుకంటే మీకు రాజకీయాలు సుఖంగా హ్యాపీగా మీరు సినిమాలు చేసుకుంటూ లగ్జరీ లైఫ్ అనుభవించక అంటే, లేదు ప్రజలకు సేవ చేయాలి. ఆల్రెడీ చేస్తున్నారు కదా మీరు. చాలామంది కష్టాల్లో ఉన్న వాళ్ళకి కన్నీళ్ళను తుడుస్తున్నారు, ఆదుకుంటున్నారు, అవసరంలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడుతూ ఉన్నారు. సో చేతికి ఎముకలేనట్టుగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. ప్రకృతి విపత్తులైనా ఏదైనా ముందు విరాళం ప్రకటించేది మీరు. ఇన్ని చేస్తూ ఉన్నారు కదా, ఇంకా ఏం సేవ చేస్తారంటే లేదు. ప్రతి కుటుంబానికి నేను అన్నలాగా అండగా నిలబడాలి అని ఆయన తప్పించేవారు. చాలామంది రాజకీయాల రకం చెప్తానే ఉంటారు ఇదే మాటలు. పవన్ కళ్యాణ్ గారు లాగానే చెప్తారు అందరూ. ఏమని? మేము రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయగలుగుతామని. కాదు, చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక సమస్య చెప్పిన కేవలం నెల రోజులు ఆ సమస్యను పరిష్కారం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లను తీసుకున్నట్టుగా మరొక వ్యవస్థను కూడా ఆయన ఏర్పాటు చేశారు. అంటే అది అవుట్సోర్సింగ్ విధానంలో ఆప్కాస్ ద్వారా ఉద్యోగాల్లో చేరారు చాలామంది. మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగాల్లో 23 నెలలుగా వాళ్ళు ఉద్యోగం నిర్వహిస్తున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నారు, ఈ ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు అవుతా ఉంది. సో ఈ ప్రభుత్వ హయాంలో కూడా వాళ్ళ సమస్యని పరిష్కరిస్తారేమో అని ఎదురు చూశారు. కానీ వాళ్ళ శాఖ కాకపోయినా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఆర్ద్రత ఉన్నది, కష్టానికి చెలించే హృదయం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు. నెల రోజుల క్రితం మంగళగిరిలోని వాళ్ళ క్యాంపు కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. 4 వారాల్లోనే వాళ్ళ సమస్య పరిష్కారమైంది. వాళ్ళ జీత భత్యాలన్నీ కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అభినందించడానికి, ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఆయన క్యాంపు కార్యాలయం దగ్గరకు వచ్చారు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఆనందాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జిల్లాల నుంచి ఉన్నాం సార్. అందరూ మేము ఇక్కడ చాలా కష్టాలు పడి ఇక్కడికి వచ్చి మేము అందరూ చేశాము. సార్ గారు ఒక్కసారి మేము చాలా విన్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇస్తే అది జరుగుతుంది అని చెప్పేసి చాలాసార్లు విన్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట భీష్మ ప్రతిజ్ఞ ఆయన చెప్తే చేస్తారని ఈరోజు నిరూపించుకున్నారు. ఇలాంటి చిన్న అణగారిన వర్గాల చిన్న జీతాల వాళ్ళని సంతోషపెట్టి మమ్మల్ని మా ప్రాబ్లంని నెల రోజుల లోపల తీర్చినందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాము. ఎప్పుడు కూడా వారి అడుగుజాడలు నడుస్తామని ఇప్పుడు మేము వచ్చిన 12 జిల్లాల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే జీతాలు రాక 22 నెలల నుంచి బాధపడుతున్నామో వాళ్ళందరము సార్కి రుణపడి ఉంటాము. సార్ పవన్ కళ్యాణ్ సార్ చాలా ధన్యవాదాలు సార్. మాకందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం సార్ మాత్రమే ఇది చేయగలరని, సార్ ఒక్కరే ఇది చేయగలరని నమ్మకంతో మేము ఈ పార్టీ ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేశాం సార్. మీరు చేసిన సాయానికి మాత్రం నా కుటుంబం తరపున, ఇక్కడ ఉన్న మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు. చూసారుగా, ఒక సినిమా ఉంటుంది కిక్ అని, రవితేజ గారి సినిమా. ఆయన చాలా తెలివైన వాడు అందులో ఆ క్యారెక్టరు. సో ఏం చేసినా ఆయన కిక్కు రాదు. చివరికి ఆయన పేదల కోసం ఒక అద్భుతమైన పని చేస్తాడు. వాళ్ళకి హాస్పిటల్ కట్టించడం సంథింగ్ అనమాట. దానికోసం ఏదేదో చేస్తాడు అనుకోండి. అంటే ఏ రూపంలో డబ్బులు సంపాదిస్తాడని బాగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర, బ్లాక్ మనీ మూలుగుతున్న వాళ్ళ దగ్గర ఆ డబ్బు తీసి పేద ప్రజలకు ఆయన హాస్పిటల్ కట్టించడం ద్వారా వస్తారు. అంటే అద్భుతమైన ఉద్యోగాలు, అద్భుతమైన అవకాశాలు ఉండి కూడా ఆ సినిమాలో క్యారెక్టరు పేద ప్రజల కోసం పనిచేసినప్పుడు ఆ కిక్ వస్తుంది.
వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఒక హాస్పిటల్ కడితే ఆ కిక్ వస్తుంది చూసారా, అలాంటి కిక్ ఇలాంటి ప్రజాసేవలో ఉంటుందనుకున్నారేమో పవన్ కళ్యాణ్ గారు. బహుశా చూసారా, కొన్ని వేల మంది తమ ఆకలి తీర్చాడు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంతకంటే కిక్కే ఉంటుంది జీవితంలో అనుకున్నారేమో. బహుశా సీఎం అని అరిచిన, పవర్ స్టార్ అని అరిచిన, లేకపోతే ఇంకోటి ఏమరిచినా రాని ఒక కిక్కు, ఇలాంటి వాళ్ళు ధన్యవాదాలు చెప్తా ఉంటే ఆ కిక్ వస్తుంది కావచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ రంగంలో అనేక మాటలన్నా, ఏం జరిగినా అంటే దుర్భాషలాడుతూ ఆయన కుటుంబాన్ని, ఆయన ఫ్యామిలీని చాలా జుగుప్సాకరంగా మాట్లాడినా కానీ ప్రజల కోసం నిలబడి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే ఆయన ఉన్నాడేమో అనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు.